నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ నెల 19 వరకు పొడిగించారు. మరి ముఖ్యంగా నలుగురు నిందితులైతే ఏసీబీ కోర్టు అయితే ఎదురు దెబ్బ తగిలింది. అసలు ఏం జరుగుతుంది? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. లిక్కర్ స్కామ్ సంబంధించి నిందితుల వరకు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ నెల 19 వరకు పొడిగించింది. మరి ముఖ్యంగా మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే నలుగురు నిందితులైతే ఏసీబీ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వాళ్ళకి డిస్మిస్ చేసేసింది. వాళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్ళింది. మరి మొత్తానికి ఇంకేం జరగబోతుందంటే ఏం చెప్తారు మేడం? అంటే ఇక్కడ దీంట్లో వీళ్ళకి ఆ మధ్య డిఫాల్ట్ బెయిల్ ఇచ్చి బయటికి పంపించారు. మరి ఇప్పుడు మనం చూసాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా తన సహనిందితులైన ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మీద కూడా ఇంప్లీడ్ పిటిషన్ వేశాడు. వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు ఒకవేళ అప్రూవర్గా మారినా కూడా బయటికి వెళ్ళటానికి లేదని, అంటే వీళ్ళు దొరికిపోతారని. ఇట్లాగా ఇప్పుడు ఎవరైతే బయట ఉన్న వాసుదేవరెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వీళ్ళందరికీ కూడా బెయిల్ క్యాన్సిల్ చేయటం, వాళ్ళని కోర్టుకు లొంగిపోవాలని ఆదేశాలు. అంటే వీళ్ళు ఇక్కడ ఒకటే, సిట్టు ఎంత వేగవంతంగా వీళ్ళ గురించి ఏదైతే నిజాలు బయటకు తీస్తుంది, విచారణ జరిపిస్తుంది, అదేవిధంగా వీళ్ళు బయట ఉండటం వల్ల ఎవరికైనా ప్రాణహాని ఉందా, లేకపోతే వీళ్ళకే ప్రాణహాని ఉందా, మరి వీళ్ళు జైల్లో ఉండటమే సేఫ్, వీళ్ళ ప్రాణాలకి హాని లేకుండా అసలు ఏదైతే ఈ కేసు కూడా త్వరగా ఒక కొలిక్కి చేరుకునిద్దనే ఉద్దేశం. దాంతోపాటుగా వీళ్ళు బయటకు వెళ్ళిన దగ్గర నుంచి రాజకేశ్ రెడ్డి A1గా ఉన్నాడు, ఆయన కూడా నేను బయటకు వెళ్తానని చెప్పేసి పిటిషన్లు దాఖలు చేయటం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరి వాళ్ళందరూ వెళ్తే నన్ను ఎందుకు ఇక్కడ ఉంచారో, నన్ను కూడా పంపించండి. ఇలా ఎవరికి వాళ్ళే వంతులేసేసుకొని పిటిషన్లు వేయటం, కోర్టు కొట్టేయటం, రకరకాలుగా ఏదో ఒక సాగు చెప్తున్నారు. అనారోగ్య సమస్యలు, అబద్ధాలు, నాటకాలు, జగజ్జంత్రి అన్నీ కూడా టక్కుటమారా విద్యలన్నీ కూడా ప్రదర్శిస్తున్నారు వీళ్ళు. అంటే ఇక్కడ వీళ్ళు దొంగతనాలు, గతంలో ఏదైతే ఈ మద్యం కుంభకోణం ఉందో దీంట్లో విపరీతంగా దోచుకున్నారు, ప్రజల ప్రాణాలు తీశారు, అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతినేటట్లు చేశారు. అసలు మద్యం తయారు చేయటమే తప్పంటే దాంట్లో ఎన్ని రకాల అవకతవకలు చేశారు. మరి దాంట్లో ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకోవాలి, ఎక్కడా కూడా మన డిజిటల్ పేమెంట్ అనేది లేకుండా చేయటం అన్నీ తెలిసి, మరి దాంట్లో అన్నిటికీ ప్రత్యక్ష సాక్షిగా ఉంది విజయసాయిరెడ్డి వాళ్ళ ఇంట్లోనే 2 సార్లు కూడా వీళ్ళు మీటింగ్ కండక్ట్ చేయటం. మరి దాంట్లో మిథున్ రెడ్డి అసలు నాకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పిన వ్యక్తి. మరి ఆయన ఎన్నో సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టి నాకేం సంబంధం లిక్కర్ స్కామ్తో, నా పేరు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అడిగిన వైనం. మరి చివరికి ఏం జరిగింది? విజయసాయిరెడ్డి వచ్చి ఏం చెప్పాడు, ఇదిగో మరి మా ఇంట్లోనే పెట్టాము, మిథున్ రెడ్డి కూడా వచ్చాడని. మరి ఎవరైతే ఆ రోజున ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా చేసిన నారాయణస్వామి, ఆయన కూడా చాలా గత అసెంబ్లీ ఏదైతే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలు చూస్తే నారాయణస్వామి గారు చేసిన మాటలు, ఆ పరుష పదజాలం, ఈ విధంగా మాట్లాడొచ్చా అంటే వాళ్లకున్న రాజకీయ అనుభవం కానివ్వండి, వాళ్ళ వయసు కానివ్వండి, ఎదుటి వాళ్ళకి గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలనే మినిమం కామన్ సెన్స్ అనేది లేకుండా వాళ్ళు ప్రవర్తించిన తీరు. మరి ఈ రోజున నాకు 75 సంవత్సరాల వయసు, మరి నేను అధికారుల దగ్గరకు రాలేను, మీరే మా ఇంటికి వచ్చి విచారించండి అని చెప్పి కోరిన వైనం. అంటే ఇక్కడ వాళ్ళ ఇంటికి వచ్చి విచారించిన తర్వాత ఆయన దగ్గర ఉన్న ఫోన్లు వీళ్ళు తీసుకోవటం, ఆ ల్యాప్టాప్లు కలెక్ట్ చేసుకోవటం, దాంట్లో ఉన్న డేటా ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు చూస్తే అసలు ఎవరితో ఫోన్లు మాట్లాడారు, ఏ ట్రాన్సాక్షన్స్ అమౌంట్ జరిగింది, ఇవన్నీ కూడా ఇంకా రావాలి. ఇప్పుడు వెంకటేష్ నాయుడు ఉన్నాడు, వెంకటేష్ నాయుడు ఫోన్ గురించి ఇంతవరకు మనం మళ్ళీ ఎక్కడ కూడా వినలేదు. అది ఓపెన్ చేస్తే దాంట్లో చాలా కీలకమైన ఆధారాలు వస్తాయనేది గత కొద్ది రోజుల క్రితం మనం చెప్పుకున్నాం, కానీ ఇంతవరకు అది జరగలేదు. దానికోసం వీళ్ళు ఏం చేశారు, ఆ ఫోన్ ఓపెన్ చేయడానికి వీల్లేదని వెంకటేష్ నాయుడు భార్య చేత కూడా ఆ రోజున పిటిషన్ వేయించారు. కానీ ఇక్కడ ఏం చెప్పింది కోర్టు, అసలు మీ పర్సనల్ విషయాలు ఏమీ బయట పెట్టట్లేదు కదా, కేవలం కేసుకి ఏదైతే అనుసంధానంగా ఉంటే అవి మాత్రమే బయట పెడతామని చెప్పటం. అంటే ఒక కేసులో ఈ రోజున ఇంకా ఈ ఏదైతే ప్రతి ఒక్కరు మాట్లాడుకునే విషయం మద్యం కుంభకోణం గురించి ఓతగా మాట్లాడేసుకుంటున్నారు, ఎక్కడ కూడా ఒక కొలిక్కి రావట్లేదని చెప్పేసి ప్రజలు రకరకాల మనం కామెంట్స్ చూస్తున్నా, మాట్లాడుకునేటప్పుడు వింటున్నా కూడా తెలుస్తుంది. మరి ఎందుకు వెళ్ళట్లేదంటే వెనక చాలామంది ఉన్నారు, వాళ్ళందరి గురించి ఈ కేసు ముందుకు వెళుతూనే ఉండిద్ది. ఎంతమంది అని చెప్పగలుగుతారు ఈ రోజున? సంఖ్య తేలింది. ఇంకా అది 100 మందికి వెళ్ళిద్దో ఇంకా పెరిగిపోతారో తెలియదు. విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారారు, ఆయన ఏ విషయం కూడా ఇంతవరకు చెప్పట్లేదు. అతను ఏం చెప్పాడు, అప్పట్లో విక్రాంత్ రెడ్డి చెప్పాడు సుబ్బారెడ్డి కొడుకు ఉన్నాడని. మరి తర్వాత చూస్తే వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకు మోహిత్ రెడ్డి, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు దీంట్లో. మరి వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఈ డబ్బుని, ఈ మనీ రూటింగ్ ఏంటి మనం చూసాం. అనిల్ చోక్రా, మరి అనిల్ చోక్రాకి అసలు ఎవరి ద్వారా అనిల్ చోక్రా పరిచయం అయ్యాడు? వీళ్ళంతా కూడా ఈ డబ్బు దాదాపుగా ఆ రోజున 72 కోట్ల రూపాయలు
మరి ఎస్పీవై ఆగ్రో కానివ్వండి, లేకపోతే లీలా డిస్టిలరీస్ కానివ్వండి, వీటినన్నింటి నుంచి కూడా వాళ్ళు డబ్బులు అతను తీసుకుని డొల్ల కంపెనీలు పెట్టి దొంగ కంపెనీలు సృష్టించి ఎవరికైనా బాగా పేదవాళ్ళకి డబ్బులు అవసరమైతే వాళ్ళకి ఇతను డబ్బులు ఇస్తాడంటే ఇచ్చి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని దాని మీద ఇతను అకౌంట్లు ఓపెన్ చేశాడు. అకౌంట్లో అనిల్ చోక్రా అకౌంట్లు ఓపెన్ చేసి దాంట్లోకి ఈ నల్లధనాన్ని ట్రాన్స్ఫర్ చేసి వైట్గా మనం భిక్షగా ఏదైతే కుబేర మూవీ చూస్తే ఏ విధంగా చేస్తారో సేమ్ అంతే దాన్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసి మనీ రూటింగ్ ల్యాండరింగ్ మొత్తం కూడా ఈ అనిల్ చోక్రా చేసిన విధానం. దాంట్లో ఇతని కమిషన్ ఎంత, మరి ఏ విధంగా కొంత బంగారం రూపంలో ఇచ్చానని ఇన్ని రకాలుగా అసలు మనకే తల నొప్పి పుట్టిపోతుంది మాట్లాడి వీళ్ళ గురించి. మరి ఎంతసేపు చెప్పుకున్నా కూడా ఇది ఈ డైలీ సీరియల్లో కొనసాగుతూనే ఉంటుంది. మరి ప్రజలకు కూడా విసుగొచ్చినప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఖచ్చితంగా ప్రజలు మాట్లాడుకోవటం కాదు కానీ దీనికైతే అతి త్వరలోనే ఒక ముగింపు అయితే వస్తుంది. నిందితుల్ని ఖచ్చితంగా కూడా సిట్ అధికారులు కోర్టులో నిలబెడతారు, వాళ్ళకి శిక్ష అయితే పడుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది. మరి నకిలీ మద్యం స్కామ్కి సంబంధించి నాకు అసలు ఎటువంటి సంబంధం లేదని జోగి రమేష్ ఓ పక్క చెప్పడం, మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అసలు తనకి ఎటువంటి సంబంధం లేదని, అక్రమంగా అరెస్ట్ చేశారని, కానీ కీలకంగా పాత్ర అయిందేనని ఇప్పుడు వస్తున్న సమాచారం. జగన్మోహన్ రెడ్డి కూడా చాలా మంచివాడు, సౌమ్యుడు, బుద్ధిమంతుడు, చిన్నపిల్లాడు ముఖ్యంగా. మరి వీళ్ళందరూ కూడా చాలా మంచివాళ్ళు అయితే మరి ఇవన్నీ ఎవరు చేశారు? ఈ కేసులు ఎక్కడి నుంచి వచ్చినాయి? వీళ్ళకి అసలు సంబంధమే లేనప్పుడు నిన్న జోగి రమేష్ అతనిద్దరిని కూర్చోబెట్టి పోలీసులు ఆధారాలతో సహా మరి మనీ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, కాల్ రికార్డు కానివ్వండి, ఇవన్నీ అడిగినప్పుడు అద్దేపల్లి జనార్దన్ రావుకి ఎందుకు పెద్ద మొత్తంలో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదే సమాధానం. మరి ఇలాంటి సమాధానాలు వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళని అనుమానించకుండా ఉంటారు, ఏ విధంగా వాళ్ళని రిమాండ్ చేయకుండా ఉంటారు? ఈ రోజున అరెస్ట్ చేసిన తర్వాత గతంలో ఎన్నో అరుపులు అరిచి గందరగోళాన్ని సృష్టించి ఎవరు వస్తారో రండి పెట్టుకోండి కేసులు, లై డిటెక్టర్ చేసుకోండి, నేను అన్ని నిజాలే చెప్తానని చెప్పేసి ఏదేదో చెప్పాడు. మరి ఈ రోజున మాత్రం కామ్ అయిపోయాడు. తెలియదు అంటున్నాడు, గుర్తులేదు అంటున్నారు, మర్చిపోయామంటున్నారు. మరి ఈ విధంగా ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలకి మెడిసిన్ అయిపోయి మాట్లాడుతున్నాడు అనుకోవాలి తప్పించి ఆ మాటలకు అర్థం లేని మాటలు అవి. థ్యాంక్ యూ మేడం. నమస్తే.